అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఏటీఎస్. అసలు వాట్ ఈజ్ ఏటీఎస్, ఏటీఎస్ ఎలా పనిచేస్తుంది, ఇదంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏటీఎస్ అన్నది మీకు రిక్రూటర్కి మధ్యలో ఒక సెక్యూరిటీ చెక్ లాంటిది అనుకోండి. కాసేపటి దాకా జనరల్గా మీకు తెలియని ఒక ప్లేస్లోకి మీరు ఒక ఆఫీస్లోకి ఎంటర్ అవ్వాలి. ఏం చేస్తారు వాళ్ళు? మీ దగ్గర ఐడి కార్డు ఉందా లేదా, అసలు మీరు ఆఫీస్ సంబంధించిన పర్పస్ అయినా, ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నది మొత్తం స్కాన్ చేసి నీట్గా చెక్ చేసుకున్నాకనే సెక్యూరిటీ గార్డ్ లోపలికి ఎంట్రీ చేస్తాడు, అంతే కదా. ఏటీఎస్ జాబ్ కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. అయితే ఈ ఏటీఎస్ అనేది కంపెనీస్ ఎందుకు ఇంతలాగా ఈ మధ్యనే వాడుతున్నాయి అన్నది మనం చూద్దాం. ఒక 5-6 years బ్యాక్ ఎలా ఉండేదంటే, మీ దగ్గర రెజ్యూమే ఉంది, కంపెనీలో జాబ్ ఓపెనింగ్ ఉంది, మీ రెజ్యూమే వేస్తే ఏమయ్యేదంటే రిక్రూటర్ చదివేవాడు బాగుందంటే బాగుంది, బాగాలేదంటే మాత్రం లేదు యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పేసి నీట్గా పాపం మెయిల్ పంపించేవాళ్ళు అన్నయ్యేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్కొక్క జాబ్ ఓపెనింగ్కి దాదాపు 5,000-6,000 పీపుల్ అప్లై చేస్తున్నారు. ఒక హ్యూమన్ వల్ల అన్ని రెజ్యూమ్స్ చదవడం మాత్రం ఇంపాసిబుల్. ఆల్రెడీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే హార్డ్లీ ఒక రిక్రూటర్ 7 to 10 seconds మాత్రమే ఒక రెజ్యూమ్ను చదువుతాడని చెప్తుంది. సో 7 to 10 seconds మధ్యలో మీ భవిష్యత్తు మొత్తం డిసైడ్ చేసేలాగా వాళ్ళు ఏం చేస్తారు ఏంటన్నది కూడా కొంతవరకు అది క్వశ్చన్ మార్క్ సెగ్మెంట్. సో దీనివల్ల ఏమైందంటే ఏటీఎస్ అనే ఒక దాన్ని కంపెనీస్ డెవలప్ చేసి వాడడం స్టార్ట్ చేశారు. ఏటీఎస్ అనే సొల్యూషన్లో ఏం జరుగుతుందంటే, జనరల్గా నేను రిక్రూటర్ అనుకోండి, నేను జాబ్ వేశాను, ఓకే, నేను మొత్తం జేడీలా ప్రిపేర్ చేసేసి ఐ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్ విత్ సో అండ్ సో రిక్వైర్మెంట్స్ అని నేను జాబ్ పోస్టింగ్ పెట్టాను. అది నేను ఆల్రెడీ సెట్ చేశాను. నౌకరీలోకి వెళ్ళిపోవాలి, ఇండియాలోకి వెళ్ళిపోవాలి, లింక్డ్ఇన్లోకి వెళ్ళిపోవాలి, షైన్.comలోకి వెళ్ళిపోవాలి, అన్నింటిలోకి వెళ్ళిపోవాలని అందులో సెట్ చేసి పెట్టేశాను. రిక్రూటర్ ఈ పని చేస్తాడు, అయిపోయింది. అప్లికెంట్గా మీ సైడ్ నుంచి మీరేం చేయాలి, మీరు దానికి అప్లై చేస్తూ ఉంటారు, అప్లై అని కొట్టి. ఇది నా దాకా వచ్చే మధ్యలో ఏటీఎస్ ఏం చేస్తుందంటే జేడీ, రెజ్యూమే రెండింటినీ పెడుతుంది. రెండింటిని పెట్టి మొత్తం స్కాన్ చేస్తుంది. అసలు అడిగింది ఏంటి ఈ జేడీలో, కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉంటుంది అసలు ఇందులో అన్నది మొత్తం హైలైట్ చేసి చూసుకొని మీ రెజ్యూమ్తో మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూస్తుంది. మ్యాచ్ అయిన దాని ప్రకారం మీకు ఒక స్కోర్ ఇస్తుంది. జనరల్లీ 60 అనే ఒక స్కోర్ ఉంటే, 60 to 70 అనే స్కోర్ ఉంటే అది సమ్వేర్ ఒక నెంబర్ 3 or level 3 అప్లికెంట్ లాగా ఉంటారు మీరు, అంతే. ఓకే, 70 to 80, ఓకే, 70 to 80 అన్న ఒక స్కోర్ ఉంటే మాత్రం లెవెల్ 2 అప్లికెంట్ లాగా మీరు కనిపిస్తారు. ఎనీథింగ్ అబౌవ్ 80 or 90 ఈ స్కోర్ ఉంటే లెవెల్ 1 అప్లికెంట్. సో లెవెల్ 1 అప్లికెంట్ ఆర్ సమ్ కంపెనీస్లో కలర్ కోడింగ్ వాడతారు, మనం ఇక్కడ నెంబర్స్ వాడుకుందాం. లెవెల్ 1 అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ది మోస్ట్ ఈజీలీ పికబుల్ పర్సన్ ఫర్ అస్ టు ఇంటర్వ్యూ. అది రిక్రూటర్గా నాకు చూపిస్తుంది. సో ఇతని కాన్ఫిడెన్స్ రేట్ 85% ఉంది, నువ్వు వెళ్ళి దీని మీద డిపెండ్ అవ్వచ్చు ఈ ప్రొఫైల్ మీద, అండ్ లెవెల్ 1 ఇస్తున్నాను నేను ఇతను, కానీ మొత్తం నాకు ఏటీఎస్లో స్కాన్ చేసి నాకు ఆ డేటా అంతా చూపిస్తుంది. రిక్రూటర్గా నేనేం చూస్తా, ఆ 5,000 ప్రొఫైల్స్ని చూడ, ఈ లెవెల్ 1 వచ్చిన ఏవైతే ప్రొఫైల్స్ ఉన్నాయో హార్డ్లీ ఒక 10-15 వస్తే వాటి వరకు చూసుకుంటా. లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 4-5 దాకా అంటే అక్కడికి వెళ్ళే పరిస్థితే ఉండదు. సో మీరేం చేస్తుంటారంటే, మీరు నేను అప్లై చేశాను కదా, నాకు ఇంకా రాలేదేంటి, ఓపెనింగ్కి నేను పెట్టాను కదా, నాకు ఏ రెస్పాన్స్ రాలేంటని మీరు వెయిట్ చేస్తుంటారు. కానీ మధ్యలో జరిగేది ఇలా ఉంటుంది. సో ఏటీఎస్ యాక్చువల్ చేసే పని ఇది. బ్రో, మరి ఏటీఎస్ స్కోర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ ఒకటి ఉంటుంది, మా రెజ్యూమ్లో ఒకటి ఉంటుంది, మరి ప్రతి కంపెనీ వాళ్ళు వేసే జాబ్ ఓపెనింగ్కి మేము ప్రతిసారి రెజ్యూమ్ మార్చుకుంటూ ఉండాలా అంటే ద ఆన్సర్ కెన్ బి ఎస్ అండ్ నో. ఎందుకంటే మీకు ఒకవేళ గూగుల్ అనే కంపెనీ మీ డ్రీమ్ కంపెనీ, అందులోనే మీరు జాబ్ కొట్టాలనుకుందాం. గూగుల్లో జాబ్ ఓపెనింగ్ చేసినప్పుడు మీరేం చేయాలంటే గూగుల్ జాబ్ ఓపెనింగ్కి తగ్గట్టే మీ రెజ్యూమే కూడా తయారు చేసుకోవాలి. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, నిజంగానే మీకు ఏం స్కిల్స్ వచ్చు, వాళ్ళు అడిగిన ప్రతి స్కిల్ రావాలని కూడా మీకు లేదు. సో వాళ్ళు XYZ అని ఒక స్కిల్ అడిగితే అది మీకు ప్రొఫెషనల్గా వచ్చు, ABC అనే స్కిల్ బిగినర్ లెవెల్లోనే వచ్చు, అదే ప్రాపర్గా పెట్టండి. పెడితే మీకు ఏమవుతుందంటే మీ ప్రొఫైల్లో అథెంటిసిటీ కనిపించేసి రిక్రూటర్ కూడా చూసుకొని ఏమంటాడంటే, సరే లెట్స్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ దిస్ పర్సన్ అండ్ ట్రై టు ఇంటర్వ్యూ దిస్ పర్సన్ అని చూస్తారు. సో మీరు మీ డ్రీమ్ కంపెనీ ఉంది, ఒకటే టార్గెట్ కంపెనీ ఉంది, దానికి అప్లై చేయాలనుకుంటే మాత్రం మీరు ఇలా మెథడ్లో వెళ్ళొచ్చు. కానీ లేదంటే జనరల్గా అసలు మీలాంటి ప్రొఫైల్కి ఏమేమి స్కిల్స్ అవసరం, ఆ స్కిల్స్ మీరు నేర్చుకున్నారా లేదా, నేర్చుకున్నవి మీరు రెజ్యూమ్లో పెడుతున్నారా లేదా,
ఇంకేమన్నా అవసరమా, ఇలాంటివన్నీ మీకు మీరు సొంతంగా ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ఆ జేడీని కూడా చదివి దాని ప్రకారం మీ రెజ్యూమ్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెజ్యూమ్లో జనరల్గా ఒక జాబ్ డిస్క్రిప్షన్లో ఏమేమి ఉన్నాయి, కీవర్డ్స్ అనేది తెలుసుకోవడానికి జాబ్ స్కాన్ అని ఒక వెబ్సైట్ ఉంది. మీరు జాబ్ స్కాన్లోకి వెళ్ళేసి మీరు ఆ జేడీ పేజ్ చేయగానే కీవర్డ్స్ ఏమున్నాయని వాళ్ళు చూపిస్తారు జనరల్గా కూడా. సో ఆ కీవర్డ్స్ బేస్ చేసుకుని మీరు కూడా రెజ్యూమ్ తయారు చేసుకోవచ్చు. జనరల్గా 70 అనే ఒక స్కోర్ వస్తే ఇట్స్ ఓకే, మీ ప్రొఫైల్ అయితే కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ 70 అనే స్కోరు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నేను చెప్పిన మెథడ్ వాడి మీరైతే బిల్డ్ చేసుకుంటే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఎట్ సక్సెస్ డ్రీమర్స్ మనం ఏం చేసుకుంటే బెంచ్ మార్క్ 80 పెట్టేసాం. సో ఒకసారి మన సక్సెస్ డ్రీమర్స్కి రెజ్యూమ్ మేకింగ్ రిక్వెస్ట్ వస్తే మాత్రం మినిమం 80 బెంచ్ మార్క్ టచ్ అవ్వకపోతే ఆ రెజ్యూమ్ని అసలు రిలీజే చేయనియను నేను. సో ఎనీథింగ్ విచ్ ఈజ్ అబోవ్ 80 విల్ బి రిలీజ్డ్. సో అబోవ్ 80 ఉంటే ఏంటంటే ఏ కంపెనీ జాబ్ ఓపెనింగ్ చేసినా సరే మీ రెజ్యూమ్ విజిబిలిటీ అనేది మాత్రం కంపల్సరీ ప్రతి కంపెనీకి పెరుగుతూ ఉంటుంది, ప్రతి చోట కనిపిస్తుంటుంది. సో గూగుల్ అనే కాదు, టీసీఎస్ అనుకోండి, కాగ్నిజెంట్ అనుకోండి, ఇన్ఫోసిస్ అనుకోండి, ఎవరు సెర్చ్ చేసినా సరే రెజ్యూమ్ కనిపించేటట్టు మనమైతే బిల్డ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మీకు ఇప్పుడు ఎలా మీరు సెట్ చేసుకోవాలన్నా చెప్పాను. లేదు బ్రో ఇలా కాదు, ఒకసారి మీ దాని ద్వారా చేసుకుంటామంటే ఒకసారి నన్ను ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఈమెయిల్ ఐడి నేను ఆల్రెడీ ఉంది అక్కడ, మీరు అక్కడ నన్ను అప్రోచ్ అయినా పర్లేదు, మనం రెజ్యూమ్ తయారు చేసి పెట్టేద్దాం, అదేం విషయం కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గుర్తుపెట్టుకోండి, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టము మీది ఎఫిషియెంట్గా చూపించాలి అంటే లింక్డ్ఇన్లో మీరు కూడా లేదా నౌకరీలో అయినా సరే రెండింటి కనెక్ట్ ఉంటుంది బ్యాకెండ్లో. సో మీరు మాత్రం నౌకరీలో ఏం చేస్తారంటే ప్రతిరోజు మీ ప్రొఫైల్ని అప్డేట్ చేస్తూ ఉండండి. మీరు ఒక స్కిల్ తీసి ఒక స్కిల్ యాడ్ చేసినా పర్లేదు, జస్ట్ ఒక ఫుల్ స్టాప్ తీసి పెట్టినా పర్లేదు, జస్ట్ ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేసినా పర్లేదు. ఇందాక రిక్రూటర్ నేనేం చెప్పాను, ఒకవేళ ఇదే కేసులో నేను రిక్రూటర్ అయి ఉంటే నేను ప్రిసెట్ ఫిల్టర్స్ పెట్టేస్తాను ఎప్పుడు, యాక్టివ్ 1 డే ఎగో అని చెప్పేసి. యాక్టివ్ 1 డే ఎగో అని పెట్టేస్తే మీరు ఏదో పనిలో ఉండి పాపం 3 days నుంచి అప్డేట్ చేయాలి అనుకుందాం, అసలు మీ ప్రొఫైల్ నాకు కనిపించదు, మీ ATS స్కోర్ 90% మ్యాచ్ అవుతుంది అనుకుందాం, అయినా నా ఫిల్టర్స్లో అది లేదు కదా, సో కనిపించదు. సో ప్రొఫైల్ని అప్ టు డేట్ పెట్టడం అండ్ మీ రెజ్యూమ్ని కూడా ప్రాపర్గా పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనేదాన్ని మీరు కొద్దిగా తక్కువగా చూడకండి. అండ్ మీరు ఎంత గొప్పగా ఏం నేర్చుకున్నా సరే, మీరు ఎంత ప్రొఫిషియెంట్గా ఒక స్కిల్లో మీరు నాలెడ్జ్ పెంచుకున్నా సరే, అదంతా మీ రెజ్యూమ్లో రిఫ్లెక్ట్ కావడం అండ్ ఆ రెజ్యూమ్ మీ పర్సనలైజ్డ్ రెజ్యూమ్ అయి ఉండడం చాలా ఇంపార్టెంట్. సో టైలర్ యువర్ రెజ్యూమ్ ప్రాపర్లీ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ పాస్ త్రూ ద ATS ఆల్సో. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ శ్రీ హర్ష.